ఇక్కడ చూస్తే గనక హిస్టరీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ట్రైబల్ ఏరియాస్ అనేది ఎలా ఉందని చూస్తే గనక ఫర్ సెంచరీస్ చాలా కాలం వరకు ఇండియన్ ట్రైబ్స్ అనేది లివ్డ్ ఇన్ ఐసోలేషన్ లో నివసించేవారంట. ఎలా ఫారెస్ట్ లో కానీ, హిల్స్ లో కానీ, డిఫికల్ట్ టెరైన్స్ లో కానీ దే హ్యాడ్ దేర్ ఓన్ సెల్ఫ్ గవర్న్ సిస్టమ్ అన్నమాట. వాళ్ళకు వాళ్ళు పాలించుకునే విధానం వేరుగా ఉండేదన్నమాట. ఆ స్మాల్ కింగ్డమ్ చిన్న చిన్న పాలించే ఆహ్, ఈ కింగ్డమ్స్ అనేవి ఉండేవన్నమాట. లివింగ్ ఇన్ సెల్ఫ్ సస్టైనింగ్ ఎన్వైర్న్మెంట్. వాళ్ళు సెల్ఫ్ సస్టైనింగ్ గా ఉండేవారు. అంటే ఆ ఫారెస్ట్ లో దొరికేవి తీసుకోవడము, అక్కడే తినడము, అక్కడే తాగడము అలా ఉండేదన్నమాట. అక్కడ సరిపెట్టుకుంటూ ఉండేది అనమాట. దే డిపెండెడ్ ఆన్ ఫారెస్ట్ ఫర్ ఫుడ్, వాటర్, మెడిసిన్ అండ్ లైవ్లీహుడ్. వాళ్ళు ఫారెస్ట్ మీద ఫుడ్ కి, వాటర్ కి, మెడిసిన్ కి అండ్ జీవన బ్రతుకు తెరువుకి దాని మీద డిపెండ్ అయ్యేవారు అనమాట. దే వర్ సెల్ఫ్ రిలయంట్ అనమాట అండ్ హ్యాడ్ ఏ క్లోజ్ బ్యాలెన్స్డ్ రిలేషన్షిప్ విత్ నేచర్ అనమాట. వాళ్ళు అక్కడ సెల్ఫ్ వాళ్ళ మీద ఆధారపడేవారు అండ్ క్లోజ్ బ్యాలెన్స్డ్ రిలేషన్షిప్ విత్ నేచర్ అనమాట. చాలా దగ్గరగా వాళ్ళ రిలేషన్షిప్ అనేది నేచర్ తో ఉండేదన్నమాట. ఓవర్ టైమ్ దే డెవలప్డ్ స్పెషల్ స్కిల్స్ టు సర్వైవ్ ఇన్ హార్మనీ విత్ ఎకోసిస్టమ్ అన్నమాట. కొన్ని రోజుల తర్వాత అని వాళ్ళు స్పెషల్ స్కిల్స్ అనేవి నేర్చుకున్నారు. ఎలాగా వాళ్ళు బతకడానికి. దాని యొక్క అదేంటి అలాగా ఆ ఎకోసిస్టమ్ ని హార్మోనీగా ఉంచడం, దాని మీద ఆధారపడి బతకడం కూడా నీట్ గా నేర్చుకున్నారు అనమాట. Tribes sometimes limited contact with outsiders like migrating groups, traders, or neighboring kingdoms. These contacts are mentioned in ancient texts, epics, and other literature, which describe tribes such as Nishadas, Bhils, Nagas, and others. During Mughal era, the most tribal groups continued to enjoy autonomy. The Mughal state regional rulers generally did not interfere much in tribal life because the areas are remote, difficult to control, and not immediate revenue interest అన్నమాట. మొఘల్ టైంలో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వలేదు. రీజనల్ రూలర్స్ కూడా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు. ఎందుకంటే అంటే చాలా డిఫికల్ట్ టెరైన్, ఫారెస్ట్, హిల్స్ వాటి మీద ఉండేవారు కాబట్టి అది కంట్రోల్ చేయడం కూడా చాలా కష్టము. ఇమీడియట్ రెవెన్యూ కూడా కష్టం అనమాట. Thus, tribes largely governed themselves during this period. ఈ మేజర్ షిఫ్ట్ గేమ్ అనేది ఎప్పుడు వచ్చిందంటే 19th సెంచరీలో వచ్చింది. బ్రిటిష్ కొలోనియల్ రూలర్ ఫర్ ద ఫస్ట్ టైం కొలోనియల్ గవర్నమెంట్ బిగాన్ టు ఇంటరాక్ట్ విత్ ట్రైబ్స్ మోర్ డైరెక్ట్లీ. చాలా డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయిపోయింది. ద బ్రిటిష్ వాంటెడ్ టు కంట్రోల్ ఓవర్ ద ఫారెస్ట్ రిసోర్స్ land rules, which brought them into frequent conflict with the tribal communities. This marked the beginning of systematic administrative control, regulation of tribal areas. ఇప్పుడు చెప్పిందంతా ఎక్స్ప్లెయిన్ చేయి ఒకసారి. హిస్టరీ ఇన్ ట్రైబల్ ఏరియాస్ గురించి చెప్పు. భారతదేశంలో గిరిజన ప్రాంతాల చరిత్ర చాలా పురాతనమైనది. వేలాది సంవత్సరాలుగా గిరిజన ప్రజలు భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో, ముఖ్యంగా కొండలు మరియు అడవులలో నివసించారు. వారికి వారి స్వంత జీవనశైలి, సంస్కృతి మరియు పరిపాలనా పద్ధతులు ఉండేవి. బ్రిటిష్ పాలన కాలంలో గిరిజన ప్రజల జీవితాలలో చాలా మార్పులు సంభవించాయి. దీని గురించి మీరు మరింత తెలుసుకోవాలనుకుంటున్నారా? వాళ్ళు అంతే కాకుండా వాళ్ళు లిమిటెడ్ కాంటాక్ట్ గా ఉండేది. ఒకటి ఐసోలేషన్ లో ఉండేవారు, సెల్ఫ్ గవర్న్ సిస్టమ్స్ ఉండేవి, స్మాల్ కింగ్డమ్స్ కింద ఉండేవారు, సెల్ఫ్ సస్టైనింగ్ ఎన్వైరన్మెంట్ అన్నమాట. అంతేకాకుండా సెల్ఫ్ రిలయంట్ ఉండేవారు, క్లోజ్ అండ్ బ్యాలెన్స్ రిలేషన్షిప్ విత్ నేచర్, స్పెషల్ స్కిల్స్ టు సర్వైవ్ అన్నమాట. అంతేకాకుండా ట్రైబ్స్ అనేవాళ్ళు లిమిటెడ్ కాంటాక్ట్ అన్నమాట. లైక్ మైగ్రేటింగ్ గ్రూప్స్, ట్రేడర్స్ ఆర్ నైబరింగ్ కింగ్డమ్స్ తో లిమిటెడ్ కాంటాక్ట్ తో ఉండేవారు. ఏన్షియంట్ టెక్స్ట్, ఎపిక్స్ అండ్ అదర్ లిటరేచర్ కొన్ని మెన్షన్ చేసి ఉన్నాయి కూడా, నిషాదాస్ కానీ, బిల్స్ కానీ, నాగాస్ అండ్ అదర్స్ గురించి. డ్యూరింగ్ ద మొఘల్ ఎరా టైంలో కూడా వాళ్ళు అటానమీ ఎంజాయ్ చేశారు. డిడ్ నాట్ ఇంటర్ఫియర్
ట్రైబల్ లైఫ్ మీద. కానీ బ్రిటిష్ టైంలోనే ఎక్కువ డైరెక్ట్ ఇంటరాక్షన్ అనేది జరిగింది. ఇక్కడే మేజర్‌గా బ్రిటిష్ కంట్రోల్ చేద్దామని చూసింది. ఫారెస్ట్ రిసోర్సెస్ గానీ, ల్యాండ్ గానీ, ట్రేడ్ రూట్స్ గానీ, which brought them into frequent conflict and tribal communities. This marked the beginning of systematic administrative control and regulation of tribal areas. చాలా బాగా చెప్పారు. మీరు గిరిజన ప్రాంతాల పరిపాలన గురించి చక్కగా వివరించారు. ఏన్షెంట్ మరియు ఎర్లీ మిడివల్ పీరియడ్స్లో తెగలు ఏ విధంగా స్వయం ప్రతిపత్తిని పాటించాయో, అలాగే మొఘల్ కాలంలో వారి స్వాతంత్ర్యం ఏ మేరకు కొనసాగిందో, మరియు బ్రిటీష్ పాలనలో వారు ఎదుర్కొన్న సవాళ్లను కూడా స్పష్టంగా తెలియజేశారు. మీకు ఈ విషయంపై ఇంకేమైనా ప్రశ్నలున్నాయా? అంతేకాకుండా అంతేకాకుండా వలసవాద పరిపాలన గిరిజన ప్రాంతాలలో జోక్యం చేసుకోవడం వల్ల వారి స్వయం ప్రతిపత్తిపై ప్రభావం పడింది. ఇది తరచుగా నిరసనలకు మరియు తిరుగుబాట్లకు దారితీసింది. దీని గురించి మీరు మరింత తెలుసుకోవాలనుకుంటున్నారా? నెక్స్ట్ హిస్టరీ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ట్రైబల్ ఏరియాస్‌లో తర్వాత ఏంటంటే ట్రైబ్స్ అండ్ క్యాస్ట్ సొసైటీ. ఐసోలేషన్ వాస్ నాట్ అబ్సల్యూట్. అబ్సల్యూట్‌గా ఏం లేదు. సమ్ ట్రైబ్స్ వర్ వెన్ ఇంటరాక్టింగ్ విత్ అడ్వాన్స్డ్ అగ్రికల్చర్ అండ్ క్యాస్ట్ బేస్డ్ సొసైటీస్ గ్రాడ్యువల్లీ మెర్జ్డ్ ఇంటూ ద క్యాస్ట్ సిస్టమ్. అలా నెమ్మది నెమ్మదిగా వాళ్ళు మెర్జ్ అయిపోయారన్నమాట. దిస్ ఆఫెన్ హ్యాపెండ్ వెన్ their habitats were encroached or they had economic interaction with settled Hindu population. ఈ యొక్క ఒకటి వాళ్ళ యొక్క హ్యాబిటాట్స్ అనేవి ఎంక్రోచ్ అయినా ఉండాలి, లేకపోతే దే హ్యాడ్ ఎకనామిక్ ఇంటరాక్షన్ విత్ సెటిల్ హిందూ పాపులేషన్ తో అయినా అయి ఉండాలి. ఓవర్ టైమ్ సచ్ ట్రైబ్స్ లాస్ట్ దేర్ ఎర్లియర్ ఇండిపెండెన్స్, బికమ్ లోవర్ ర్యాంక్డ్ caste within the hierarchical system. British encounters with tribes. When the British expanded into tribal areas, they had mixed attitudes. Sometimes they admired tribal life for simplicity and bravery. Sometimes they judged them as a backward or savage. The British tried to study the tribal society through surveys and ethnography accounts, change or civilize them according to British standards, control them for administration and economic profit, displace them from the forest for commercial use. ఈ ఈ 4 రకాలుగా స్టడీ చేయడం, వాళ్ళని చేంజ్ చేయడం, సివిలైజ్ చేయడం, కంట్రోల్ దమ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎకనామిక్ ప్రాఫిట్, అయితే డిస్ప్లేస్ అక్కడ నుంచి పంపించేయడం కమర్షియల్ యూస్, టింబర్ ప్లాంటేషన్ అండ్ మైనింగ్ కోసం. ఇంపాక్ట్ ఆఫ్ బ్రిటిష్ లాస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అయితే చూస్తే కనుక, యాజ్ ద బ్రిటిష్ కన్సాలిడేటెడ్ పవర్, దే ఇంపోజ్డ్ సెంట్రలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఇన్ ట్రైబల్ రీజన్స్. కాన్సిక్వెన్స్ ఏమైంది? లాస్ ఆఫ్ అటానమీ. వాళ్ళ యొక్క అటానమీ అని లాస్ అయిపోయింది. ట్రైబల్ సెల్ఫ్ గవర్నెన్స్ వాస్ వీకెండ్. అవుట్ సైడ్ పెనట్రేషన్ అనమాట. ఎర్లియర్ నాన్ ట్రైబల్ పాపులేషన్ అవాయిడెడ్ డెన్స్ ఫారెస్ట్ అనమాట. ఇప్పుడేంటి, నౌ ద బ్రిటిష్ లా ప్రొటెక్షన్ సెటిలర్స్, ట్రేడర్స్ అండ్ మనీ లెండర్స్ మూడ్ ఇన్, అందులోకి వెళ్ళిపోవడం వాళ్ళ యొక్క ప్లేసుల్లోకి. ల్యాండ్ ఎలినేషన్ అనమాట. డామినెంట్ కమ్యూనిటీ స్టార్టెడ్ సెటిలింగ్ పర్మనెంట్లీ ఆన్ ట్రైబల్ ల్యాండ్స్ ఫర్ ఫారెస్ట్ రిసోర్సెస్ వాజ్ ఎక్స్ప్లాయిటెడ్ ఫర్ ట్రేడ్ అనమాట. ఎక్కువ ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్. మనీ లెండర్స్ అండ్ ట్రేడర్స్ ట్రాప్డ్ ట్రైబల్స్ ఇన్ సైకిల్స్ ఆఫ్ డెప్ట్ అనమాట. ఈ డెప్ట్ సైకిల్స్ లో ముంచేయడము. రెవెన్యూ సిస్టమ్స్ ఆర్ బేస్డ్ ఆన్ ప్రైవేట్ ప్రాపర్టీ అండ్ టాక్సేషన్, అన్లైక్ కలెక్టివ్ కమ్యూనిటీ బేస్డ్ సిస్టమ్స్ అనమాట. ఇది ఇప్పుడు ఏంటి, ప్రైవేట్ గా ప్రాపర్టీ అండ్ టాక్సేషన్ అనేది మొదలైంది. ఇదివరకు అయితే వాళ్ళు కలెక్టివ్ గా కమ్యూనిటీ బేస్డ్ సిస్టమ్స్ కింద ఉండేది. ఒక ట్రైబల్ అంతటికి ఒక ల్యాండ్ ఉంటుంది తప్ప ఇండివిజువల్ కొన్ని ల్యాండ్ ఉండదు. ఇప్పుడు ఏమైంది, అది ప్రైవేట్ ప్రాపర్టీ అయిపోయింది. ఇండివిజువల్ ల్యాండ్ టాక్సేషన్ ఇలాంటివన్నీ మొదలైనవి. ఫర్ ద ఫస్ట్ టైం మెనీ ట్రైబల్స్ ఫేస్డ్ సివియర్ ఇండెప్టెడ్నెస్ అండ్ పవర్టీ. బ్రిటిష్ పాలనకు ముందు గిరిజన ప్రాంతాలలో భూమి సామూహిక సొత్తుగా ఉండేది. అంటే ఒక తెగకు చెందిన అందరికీ ఆ భూమిపై హక్కు ఉండేది. కానీ బ్రిటిష్ వారు ప్రైవేట్ సొత్తు మరియు పన్నుల విధానాలను ప్రవేశపెట్టడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భూమి వ్యక్తిగత సొత్తుగా మారింది. దీనితో గిరిజనులు తమ భూములపై హక్కును కోల్పోవడమే కాకుండా తీవ్రమైన అప్పుల సమస్యలను, పేదరికాన్ని కూడా ఎదుర్కోవలసొచ్చింది. ఈ విషయమై మీకు ఇంకా ఏమైనా ప్రశ్నలున్నాయా? ఇప్పుడు
ఈ యొక్క ఇలా మొదలైందనమాట. అంటే ఫస్ట్ నీకు మామూలుగా హిస్టరీ అడ్మినిస్ట్రేషన్ అనేది ఏన్షియంట్, మిడివల్‌లో బ్రిటిష్ టైమ్‌లో ఎలా జరిగింది. తర్వాత ఆహ్, ఐసోలేషన్ అనేది నాట్ అబ్సల్యూట్. అబ్సల్యూట్‌గా ఉండేది కాదు. బ్రిటిష్ టైమ్‌లో ఏమైపోయింది, అది గ్రాడ్యుయల్లీ మెర్జ్డ్ ఇంటూ ద కాస్ట్ సిస్టమ్స్ కానీ, తర్వాత ఆళ్ళ యొక్క చేంజ్ అయిపోయారు. ఎలా ఇంటిగ్రేషన్ అయ్యారు స్లోగా. ఓవర్ టైమ్ సచ్ టైప్స్ లాస్ట్ దేర్ ఎర్లియర్ ఇండిపెండెన్స్ అండ్ బికేమ్ లోవర్ ర్యాంక్డ్ క్యాస్ట్. చిన్న క్యాస్ట్‌లు అయిపోయినాయి. తర్వాత బ్రిటిష్ ఎన్‌కౌంటర్ విత్ ట్రైబ్స్ అనేది ఎలా జరిగింది. కొంతమంది అడ్మైర్డ్ ట్రైబలే, కొంతమందేమో ఈళ్ళు బ్యాక్వర్డర్స్ లైక్ సావేజ్ కమ్యూనిటీస్ అన్నారు. ఆళ్ళని గురించి చదవడం గాని, వాళ్ళ యొక్క సివిలైజేషన్ చేంజ్ చేయడం గాని, కంట్రోల్ దెమ్ చేయడం గాని, డిస్‌ప్లేస్ దెమ్ చేయడం గాని ఇలా చేద్దాం అనుకున్నారు. దీనివల్ల వాళ్ళకేమైంది, లాస్ ఆఫ్ అటానమీ, ఔట్ సైడ్ పెనట్రేషన్, ల్యాండ్ ఎలైనేషన్, వాళ్ళ చేతిలో నుంచి ల్యాండ్ ఎళ్ళిపోవడం, వాళ్ళ ఔట్ సైడ్ పెనట్రేషన్ అనేది జరగడము, లాస్ ఆఫ్ అటానమీ, ఎకనామిక్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఇయన్నీ జరిగినాయన్నమాట. ఇది మెయిన్‌గా అక్కడ జరిగింది. ఇప్పుడు చాలా చాలా ప్రాంతాలలో బ్రిటిష్ పాలన కారణంగా వచ్చిన మార్పులు గిరిజనుల జీవనశైలిని మరియు సమాజ నిర్మాణాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. మీరు దేని గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే గిరిజన ప్రాంతాలలో బ్రిటిష్ వారి విధానాలు లేదా వారి వల్ల ఏర్పడిన మేజర్ రెసిస్టెన్స్ వంటివా? నెక్స్ట్ ఆహ్, వలసవాద పాలనలో బ్రిటిష్ వారు గిరిజన ప్రాంతాలలో తమ ఆధిపత్యాన్ని విస్తరించడానికి అనేక విధానాలను అవలంబించారు. ఈ విధానాలు గిరిజనుల జీవనశైలిని, సంస్కృతిని మరియు భూమిపై వారి హక్కులను తీవ్రంగా ప్రభావితం చేశాయి. కొన్ని ముఖ్యమైన విధానాల గురించి తెలుసుకుందామా? ఇప్పుడు ఇక్కడ కొన్ని అప్రోచ్ అనేది ఫాలో అయ్యారన్నమాట. రెస్పాన్సెస్ ట్రైబ్స్ టు ఔట్‌సైడ్ అన్నమాట. వెన్ ద డామినెంట్ కమ్యూనిటీస్ ఆఫ్ కొలోనియల్ అడ్మినిస్ట్రేషన్ ఎంటర్డ్ ఇన్ ట్రైబల్ ల్యాండ్, డిఫరెంట్ ట్రైబ్స్ రెస్పాండెడ్ ఇన్ డిఫరెంట్ వేస్ అన్నమాట. దిస్ అసిమిలేస్ట్ అప్రోచ్ అన్నమాట. ట్రైబ్స్ అడాప్టింగ్ ఇంటూ మెయిన్ స్ట్రీమ్ సొసైటీ. సమ్ ట్రైబ్స్ గ్రాడ్యువల్లీ యాక్సెప్టెడ్ హిందూ సోషల్ అండ్ కస్టమ్ నార్మ్స్. They adopted caste practices and became part of larger society, often at lower rungs of caste hierarchy అన్నమాట. ఇంటిగ్రేషన్ అప్రోచ్ adjusting but retaining identity. Some tribes maintained their distinct culture but integrated economically with outsiders. Example, working in trade, agriculture, local markets, like ఇవన్నీ జరిగినాయి. అంటే కొన్ని సెటిల్ డౌన్ యాజ్ ఎ టెనెంట్స్ అండ్ లేబరర్స్, రివోల్టింగ్ అగైన్స్ట్ డామినెంట్ కమ్యూనిటీస్ ఆఫ్ కొలోనియల్ అడ్మినిస్ట్రేషన్ అన్నమాట. ఇక్కడ మనకేంటి రిట్రీటింగ్ ఇంటూ మోర్ లేటెడ్ ఏరియాస్ అన్నమాట. విత్ దీస్ ర్యాపిడ్ చేంజెస్ ట్రైబ్స్ రియాక్టెడ్ బై వన్ ఆఫ్ దీస్ వేస్ అన్నమాట. రిట్రీటింగ్ అంటే ఏంటి, ఇక్కడ రిట్రీటింగ్ ఇంటూ మోర్ ఐసోలేటెడ్ ఏరియాస్ అంటే సమగ్రతా విధానంలో కొన్ని గిరిజన తెగలు వలసవాద పాలన కింద కౌలుదార్లుగా లేదా కూలీలుగా స్థిరపడ్డాయి. మరికొన్ని ఆధిపత్యం వహించే సమాజాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాయి. అలాగే వేగవంతమైన మార్పులకు స్పందనగా కొన్ని తెగలు మరింత ఏకాంతమైన ప్రాంతాలకు వెనుదిరిగాయి. అలా కాదు. వెనుతిరగడం రిట్రీటింగ్ ఇంటూ మోర్ ఐసోలేటెడ్ ఏరియాస్ అంటే ఏంటి? రిట్రీటింగ్ ఇంటూ మోర్ ఐసోలేటెడ్ ఏరియాస్ అంటే గిరిజనులు తమను పరిపాలించాలనుకున్న బయటి శక్తుల నుండి దూరంగా వెళ్లిపోయి మరింత ఏకాంతమైన ప్రాంతాలలో నివసించడం. దీని గురించి మీరు వివరంగా తెలుసుకోవాలనుకుంటున్నారా? సెటిలింగ్ డౌన్ యాజ్ టెనెంట్స్ అండ్ లేబరర్స్ ఇన్ ద ల్యాండ్. దీని అర్థం గిరిజనులు వలసవాద పాలనలో భూమిపై తమ హక్కును కోల్పోయి అదే భూమిలో కౌలుదార్లుగా లేదా కూలీలుగా పనిచేయడం. అంటే వారు భూమిని ఉపయోగించుకోడానికి భూస్వామికి ప్రతిఫలంగా పంటలో ఒక భాగం ఇవ్వడం లేదా పనిచేయడం. దీని అంటే గురించి మీరు అంటే ఇక్కడ 3 జరిగినాయి. మోర్ ఐసోలేషన్ జరగడం, లేకపోతే వాళ్ళ కిందే కవులు, లేబరర్స్ కింద ఉండిపోవడం, లేకపోతే వాళ్ళ అగైన్స్ట్ రివోల్ట్ చేయడం. అంటే రివోల్టింగ్, రిట్రీటింగ్ ఆర్ సెటిల్ డౌన్. ఈ 3 జరిగినాయి అన్నమాట. సరిగ్గా చెప్పారు.
గిరిజనులు బ్రిటిష్ పాలనకు 3 విధాలుగా ప్రతిస్పందించారు. కొందరు మరింత ఏకాంతమైన ప్రాంతాలకు వెళ్లిపోయారు, మరికొందరు కౌలుదార్లుగా లేదా కూలీలుగా పనిచేశారు, ఇంకొందరు తిరుగుబాటు చేశారు. ఈ 3 ప్రతిస్పందనలు గిరిజనుల జీవితాలపై బ్రిటిష్ పాలన యొక్క ప్రభావాన్ని చూపించాయి. దీని గురించి మీకు ఇంకా ఏమైనా ప్రశ్నలున్నాయా? ఇంకోటేంటంటే ఇప్పుడు ఈళ్ళ 3 అప్రోచెస్ అనేవి ఫాలో అయ్యారు కదా! ఒకటి ఆహ్, ఏంటది? ఐసోలేషనిస్ట్ అప్రోచ్ ఒకటి, అసిమిలేషనిస్ట్ అప్రోచ్ ఒకటి, నెక్స్ట్ వచ్చి ఇంకో అప్రోచ్ ఏంటది? ఇంటిగ్రేషన్ అప్రోచ్ అన్నమాట. ఈ 3 అప్రోచెస్ అనేవి ఫాలో అయ్యారు. ఇప్పుడు ఈ 3 అప్రోచెస్‌లో అసిమిలేషనిస్ట్ అప్రోచ్ అంటే ఏంటి? గిరిజనుల ఏకీకరణ విధానమంటే వాళ్ళు ఇతర ప్రధాన సమాజాలతో కలిసిపోయి వాళ్ళ సంస్కృతిని, ఆచారాలను కొంతవరకు మార్చుకోవటం. ఈ విధానంలో గిరిజనులు హిందూ సాంఘిక మరియు సాంప్రదాయిక నియమాలను స్వీకరించి కుల వ్యవస్థలో భాగమయ్యారు. అయితే ఆధిపత్య క్రమంలో వాళ్లకు తక్కువ స్థానం లభించింది. మీకు ఈ విధానం గురించి ఇంకేమైనా ప్రశ్నలున్నాయా? అంటే అసిమిలేషనిస్ట్ అప్రోచ్ అంటే ట్రైబల్ షుడ్ మెర్జ్ ఇంటూ ద మెయిన్ స్ట్రీమ్ హిందూ సోషల్ ఆర్డర్ అండ్ లాస్ దేర్ డిస్టింక్ట్ ఐడెంటిటీ. Practiced both before and during colonial rule whenever tribals were absorbed into caste society. Criticism caused loss of tribal culture, identity, and autonomy. సమ్మేళన విధానమంటే గిరిజనులు ప్రధాన హిందూ సమాజంలో కలిసిపోయి వాళ్ళ ప్రత్యేక గుర్తింపును కోల్పోవడం. వలసవాద పాలనకు ముందు మరియు తర్వాత కూడా గిరిజనులు కులవ్యవస్థలో భాగమైనప్పుడు ఇది జరిగింది. విమర్శకులు దీనిని గిరిజన సంస్కృతి, గుర్తింపు మరియు స్వయం ప్రతిపత్తి కోల్పోవడానికి కారణమని పేర్కొన్నారు. దీనిపై మీకు ఏవైనా ప్రశ్నలున్నాయా? Caused loss of tribal culture and identity and autonomy. Okay. ఐసోలేషనిస్ట్ అప్రోచ్ అనేది కొలోనియల్ ఎరా అప్పుడు ఎలా ఉండేది? బ్యాక్గ్రౌండ్ వచ్చి బిట్వీన్ 1772 టు 1857 దేర్ వర్ అట్లీస్ట్ 40 రికార్డెడ్ ట్రైబల్ రివోల్ట్స్ అనేవి జరిగినాయి అంట. ద సెంథాల్ రెబలియన్ 1855 టు 56 అండ్ ద సిపాయ్ మ్యూట్నీ 1857 మేడ్ ద బ్రిటిష్ మోర్ కాషియస్ అన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండడానికి చేసింది. రీజనింగ్ ఏంటి? రివోల్ట్స్ అరోజ్ మెయిన్లీ డ్యూ టు ల్యాండ్ ఎలైనేషన్, unscrupulous moneylenders, outsider entering tribal lands. The British feared the tribals might ally with the national freedom movement. ఈ నేషనల్ ఫ్రీడమ్ మూవ్మెంట్ లో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారని భయం వేసింది. అడాప్టెడ్ పాలసీ ఐసోలేషనిస్ట్ అప్రోచ్ బికేమ్ అఫీషియల్ పాలసీ ఆఫ్టర్ 1857. గోల్ కీప్ ట్రైబల్ సెపరేట్ ఫ్రమ్ రెస్ట్ ఆఫ్ ఇండియా, ఈజియర్ టు కంట్రోల్, లెస్ ఛాన్స్ ఆఫ్ పొలిటికల్ యూనిటీ అన్నమాట. Government of India Act 1935 classified tribal regions as excluded areas and partially excluded areas. Direct administration by governor, no elected representative అన్నమాట. వీళ్ళకి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ఏమి ఉండరు. No non-tribals could not freely enter or acquire land in these regions without approval. Even roads and communication were deliberately restricted to prevent contact. Outcome preserved tribal distinctiveness temporarily, but also led isolation, neglect, and underdevelopment. Created sense of separateness between tribals and rest of Indian society. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 గిరిజన ప్రాంతాలను ఎక్స్క్లూడెడ్ ఏరియాస్ లేదా పార్షియల్లీ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్గా వర్గీకరించింది. గవర్నర్ ద్వారా ప్రత్యక్ష పరిపాలన జరిగేది, ఎన్నికైన ప్రతినిధులు ఉండేవారు కాదు. అనుమతి లేకుండా గిరిజనేతరులు ఈ ప్రాంతాలలోకి ప్రవేశించడం లేదా భూమిని కొనుగోలు చేయడం కుదరదు. పరిచయాన్ని నిరోధించడానికి రోడ్లు మరియు సమాచార మార్గాలను కూడా బ్రిటిష్ వారు కావాలనే పరిమితం చేశారు. దీని ఫలితంగా గిరిజనుల ప్రత్యేకత కొంతకాలంపాటు రక్షించబడింది, కానీ అది ఏకాంతం, నిర్లక్ష్యం మరియు అభివృద్ధి లేమికి దారితీసింది. ఇది గిరిజనులకు మరియు భారతీయ సమాజంలోని ఇతర ప్రాంతాలకు మధ్య ఒక ప్రత్యేకతా భావనను సృష్టించింది. దీనిపై మీకు ఏవైనా ప్రశ్నలున్నాయా? అంటే
వీళ్ళు ఎక్కువ వీళ్ళలో కూడా ఈ యొక్క నేషనలిస్ట్ అప్రోచ్ వచ్చేస్తుందని వాళ్ళని కలవకుండా చేశారనమాట. అవును, మీరు సరిగ్గా చెప్పారు. 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా బ్రిటీష్ వారు గిరిజన ప్రాంతాలను మిగతా భారతదేశం నుండి వేరుగా ఉంచారు. దీనికి ప్రధాన కారణం ఆ ప్రాంతాలలో జరుగుతున్న తిరుగుబాట్లు మరియు జాతీయ స్వాతంత్ర్య ఉద్యమం నుండి వాళ్లు దూరంగా ఉండాలనే భయం. ఈ విధానం వల్ల గిరిజనులు మరింత ఏకాంతమయ్యారు, అభివృద్ధికి నోచుకోలేదు. దీని గురించి మీకు మరింత తెలుసుకోవాలనుకుంటున్నారా? అసలు ఐసోలేషనిస్ట్ అప్రోచ్ అనేది ఎలా స్టార్ట్ అయింది? ఫస్ట్ బిగినింగ్ ఆఫ్ ఏరియా వైజ్ ఐసోలేషన్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1870 ఫస్ట్ స్టెప్ ఐడెంటిఫైడ్ సర్టెన్ ఏరియాస్ షెడ్యూల్డ్ ట్రాక్ట్స్ అన్నమాట. కొన్ని ఫస్ట్ స్టెప్ ఐడెంటిఫైడ్ షెడ్యూల్డ్ ట్రాక్ట్స్ అనే ఐడెంటిఫై చేశారు. లైక్ అస్సాం కానీ, కుమాऊन కానీ, గర్వాల్ కానీ ఇవన్నీ ఐడెంటిఫై చేశారు. పర్పస్ కీప్ ట్రైబ్స్ సెపరేట్ ఫ్రమ్ మెయిన్ స్ట్రీమ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి సెపరేట్ గా ఉంచడం కోసం. ఎక్స్క్లూడెడ్ అండ్ పార్షియల్లీ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్ అన్నమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనేది 1935 లో ఏంటి ఫార్మలైజ్డ్ ఐసోలేషన్ పాలసీ అన్నమాట. అదేంటి ఎక్స్క్లూడెడ్ అండ్ పార్షియల్లీ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్ కింద చేసింది. ఎక్స్క్లూడెడ్ ఏరియాస్ ఏంటి డైరెక్ట్ కంట్రోల్ బై ద గవర్నర్ అన్నమాట. గవర్నరే డైరెక్ట్ కంట్రోల్ చేసేవాడు. నాన్ ఓటబుల్ ఎక్స్పెండిచర్ అన్నమాట. ఆ ఫండ్స్ ఫర్ దీస్ ఏరియాస్ అనేది వర్ నాట్ సబ్జెక్ట్ టు డిస్కషన్ ఇన్ లెజిస్లేచర్స్ అన్నమాట. మినిమల్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ బిల్ట్ ఓన్లీ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఫారెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అన్నమాట. నో రిప్రజెంటేషన్ ఆఫ్ ట్రైబల్స్ ఇన్ ప్రొవిన్షియల్ లెజిస్లేచర్ అన్నమాట. వాళ్ళ ప్రొవిన్షియల్ లెజిస్లేచర్ వాళ్ళ రిప్రజెంటేషన్ ఏమి ఉండదు. ఓకే. పార్షియల్లీ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్ అన్నమాట. ఎక్స్క్లూడెడ్ ఏరియాస్ పార్షియల్ ఎక్స్క్లూడెడ్ అంటే మొత్తానికి ఎక్స్క్లూడెడ్ అన్నమాట. వీళ్ళేం నాన్ ఓటబుల్ ఎక్స్పెండిచర్ వాళ్ళేమి ఎక్స్పెండిచర్ లో ఓటబుల్ ఏమి ఉండదు. ఫండ్స్ ఫర్ దీస్ ఏరియాస్ అనేది సబ్జెక్ట్ టు డిస్కషన్ ఇన్ లెజిస్లేచర్ అన్నమాట. అది అసలు నాట్ సబ్జెక్ట్ టు డిస్కషన్ అన్నమాట. అది అసలు డిస్కషన్కే రాదు. మినిమల్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నమాట. నో రిప్రజెంటేషన్ ఫర్ ట్రైబల్స్ ఇన్ ప్రొవిన్షియల్ లెజిస్లేచర్స్. వీళ్ళ గురించి డిస్కషన్ ఏం రాదు, లేకపోతే రిప్రజెంటేషన్ ఏమి ఉండదు. నెక్స్ట్ వచ్చి పార్షియల్ ఎక్స్క్లూడ్ ఏరియాస్ అంటే గవర్నర్ కుడ్ కన్సల్ట్ ప్రొవిన్షియల్ మినిస్టర్స్ అన్నమాట. ఆ మినిస్టర్స్ ని కలవచ్చు, బట్ రిటైన్డ్ అల్టిమేట్ కంట్రోల్ అన్నమాట. పాలసీ అనేది ఏంటి పార్షియల్ నాన్ ఇంటర్ఫిరెన్స్ ఇన్ ట్రైబల్ మ్యాటర్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చి వెరియర్ ఎల్విన్స్ ప్రపోజల్ అన్నమాట 1939. anthropologist వెరియర్ ఎల్విన్ proposed నేషనల్ పార్క్ ఫర్ ట్రైబల్స్ అన్నమాట. సిమిలర్ టు నేటివ్ అమెరికన్ రిజర్వేషన్స్ ఇన్ ద యుఎస్ అన్నమాట. ఎలాగైతే నేటివ్ అమెరికన్స్ రిజర్వేషన్స్ అని యుఎస్ లో అలా చేయాలనుకున్నారో అలాగే ఆంథ్రోపాలజీ వెరియర్ ఎల్విన్ కూడా ప్రపోజల్ చేశారు 1939 లో. ఆంథ్రోపాలజిస్ట్ వెరియర్ ఎల్విన్ ప్రపోజ్డ్ ఏంటది నేషనల్ పార్క్ ఫర్ ట్రైబల్స్ అనేది ప్రపోజ్ చేశారు. ఐడియా ఏంటి కంప్లీట్ ఐసోలేషన్ టు ప్రొటెక్ట్ ట్రైబ్స్ ఫ్రమ్ ల్యాండ్ లార్డ్స్, మనీ ల్యాండర్స్ అండ్ అవుట్ సైడర్స్ అన్నమాట. ఈ ల్యాండ్ లార్డ్స్ నుంచి, మనీ ల్యాండర్స్ నుంచి, అవుట్ సైడ్ నుంచి మనం కాపాడాలని చెప్పారనమాట. హవెవర్ ఇట్ రిస్క్డ్ కీపింగ్ ట్రైబల్స్ పర్మనెంట్లీ కట్ ఆఫ్ ఫ్రమ్ డెవలప్మెంట్ అన్నమాట. ఇది డెవలప్మెంట్ నుంచి పర్మనెంట్ గా కట్ ఆఫ్ చేస్తుంది. అందుకే ఇది కొంచెం కష్టం అనమాట. పాలసీ ఆఫ్ నాన్ ఇంటర్ఫియరెన్స్ అన్నమాట. బ్రిటిష్ జస్టిఫికేషన్. బ్రిటిష్ ప్రెజెంటెడ్ ద పాలసీ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ ట్రైబల్ కస్టమ్, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా ఫర్ ఆల్ అన్నమాట. అందరికి ఈక్వల్ అనేది ప్రొటెక్ట్ చేస్తే ఓపెన్ యాక్సెస్ టు బ్రిటిష్ సర్వీసెస్ రిగార్డ్లెస్ ఆఫ్ క్యాస్ట్, ట్రైబ్ అండ్ క్రీడ్ అన్నమాట. యాక్సెస్ వాళ్ళ సర్వీసెస్ కావాలంటే కనుక అందరికి ఓపెన్ గా ఉంటారు. రెస్పెక్ట్ ఏన్షియంట్ రైట్స్, యూసేజెస్ అండ్ కస్టమ్స్ ఆఫ్ డిఫరెంట్ ట్రైబ్స్ అన్నమాట. వాళ్ళ యొక్క ఏన్షియంట్ రైట్స్, కస్టమ్స్, ట్రెడిషన్స్ అన్ని రెస్పెక్ట్ చేస్తారు. నాన్ ఇంటర్ఫియరెన్స్ ఇన్ రిలీజియన్ అండ్ వర్షిప్ అన్నమాట. రిలీజియన్ వర్షిప్ లో వాళ్ళు ఇన్వాల్వ్ కారు అని చెప్పారు అనమాట. ఇంకేంటి బ్రిటిష్ యొక్క ప్రెజెంటెడ్ దిస్ పాలసీ యాజ్ ఎ ప్రొటెక్షన్ ఆఫ్ ట్రైబల్ కస్టమ్స్ అన్నమాట. క్రిటిసిజం ఏంటి కంటిన్యూడ్ ఎక్స్ప్లాయిటేషన్ అనమాట. ల్యాండ్ ఎలైనేషన్ పర్సిస్టెడ్ డిస్పైట్ ప్రొటెక్టివ్ లాస్. ఈ లాస్ ఉన్నా కానీ వాళ్ళు ల్యాండ్ ఎలైనేషన్ అని వాళ్ళ దగ్గర నుంచి ల్యాండ్ తీసేసుకోవడం అనేది జరిగింది. ఎంక్రోచ్మెంట్ బై ల్యాండ్ లార్డ్స్ అనేది మనీ ల్యాండర్స్ వాస్ నాట్ ఎఫెక్టివ్లీ చెక్డ్ అనమాట. వాళ్ళ యొక్క ఎంక్రోచ్మెంట్ అనేది కనుక సరిగ్గా చెక్ చేయలేదు అనమాట. డివైడ్ అండ్ రూల్ అనమాట. క్రిటిక్స్ సా ఇట్ యాస్ క్రియేటింగ్ న్యూ సెపరేటిస్ట్ మైనారిటీ అన్నమాట. డెలిబరేట్లీ కీపింగ్ ట్రైబల్స్ అవే ఫ్రమ్ ఫ్రీడమ్ స్ట్రగుల్. డెవలప్మెంట్ నెగ్లెక్ట్ అన్నమాట. మినిమల్ ఎడ్యుకేషన్, హెల్త్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇనిషియేటివ్స్ అన్నమాట. చాలా తక్కువ ఎడ్యుకేషన్ ఉండడం, హెల్త్ పరంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చాలా తక్కువగా ఇనిషియేటివ్స్ ఉండేవి.
వాళ్ళని పెద్దగా డెవలప్మెంట్ అనేది చేసేవారు కాదు. ట్రైబల్స్ లెఫ్ట్ బ్యాక్వర్డ్ కంపేర్ టు మెయిన్ స్ట్రీమ్ సొసైటీ. వాళ్ళని బ్యాక్వర్డ్ కింద ఉంచేసారు అనమాట. బయాస్ ఇన్ ల్యాండ్ జస్టిస్ సిస్టమ్స్ అనమాట. లాస్ అండ్ ల్యాండ్ సెటిల్మెంట్ ఫేవర్డ్ advanced and non-tribal communities. Tribals being illiterate and unaware legal procedure, lost land rights అనమాట. వాళ్ళకి సరిగ్గా ఎడ్యుకేషన్ ఇవన్నీ రాకపోవడం వల్ల వాళ్ళ ల్యాండ్ రైట్స్ అనేవి కోల్పోయారు అనమాట. ఇవి మెయిన్ గా ఇదేంటిది ఏం ఐసోలేషనిస్ట్ అప్రోచ్ అనమాట. వాళ్ళు ఫాలో అయిన ఐసోలేషనిస్ట్ అప్రోచ్. అంటే ఇక్కడ మెయిన్ గా ఫస్ట్ నుంచి మనం చూస్తే కనుక ఫస్ట్ ఎలా వచ్చింది, ఫస్ట్ వాళ్ళ యొక్క ఏన్షియంట్ మిడివల్ లో ఎలా అయితే ఐసోలేటెడ్ గా ఉన్నారో, మొఘల్స్ టైంలో కూడా ఎలా అయితే వాళ్ళు నాన్ ఇంటర్ఫిరెన్స్ గా ఉన్నారో, సెల్ఫ్ సస్టైనింగ్ ఎలా ఉన్నారో అలా ఉన్నది. బ్రిటిష్ టైంలో డైరెక్ట్ ఇంటరాక్షన్ జరిగి, డైరెక్ట్ కాంటాక్ట్ జరిగి, ట్రైబల్ అప్రైజింగ్ జరిగి, దానివల్ల బ్రిటిష్ అనేది అడ్మినిస్ట్రేటివ్ అప్రోచెస్ అని మార్చుకున్నారు అనమాట. తర్వాత వచ్చి అప్పుడు బ్రిటిష్ అడ్మినిస్ట్రేటివ్ దాంట్లో ఎక్స్క్లూడ్ ఏరియాస్, పార్షియల్ ఎక్స్క్లూడ్ ఏరియాస్ 1935 రావడము. జస్టిఫికేషన్ ట్రైబ్స్ ఆర్ కన్సిడర్డ్ ప్రిమిటివ్ అండ్ నాట్ రెడీ ఫర్ మెయిన్ స్ట్రీమ్ అడ్మినిస్ట్రేషన్ అనేది చెప్పడం. ఇంట్రడ్యూస్ ఇండైరెక్ట్ అడ్మినిస్ట్రేషన్ అనమాట. లిమిటెడ్ ఇంటర్ఫిరెన్స్ బట్ విత్ స్ట్రాంగ్ కంట్రోల్ ఓవర్ ఇదనమాట. మిషనరీస్ ఇంట్రడ్యూస్డ్ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ బట్ ఆల్సో లెడ్ టు కల్చరల్ చేంజెస్ అనమాట. తర్వాత వచ్చి ఈ యొక్క ఏదైతే ట్రైబ్స్ అండ్ క్యాస్ట్ సొసైటీ అనమాట. ఐసోలేషన్ వాజ్ నాట్ అబ్సల్యూట్ అనమాట. ఎప్పుడైతే సమ్ ట్రైబ్స్ అనేది ఇంటరాక్టింగ్ విత్ మెయిన్ స్ట్రీమ్ సొసైటీతో, లైక్ మెయిన్ స్ట్రీమ్ అదే అగ్రికల్చర్ ఆర్ క్యాస్ట్ బేస్డ్ సొసైటీస్ తో ఇంటరాక్ట్ అయినాయో, గ్రాడ్యువల్ మెర్జర్ ఇన్ టు ద క్యాస్ట్ సిస్టమ్. లైక్ ఎప్పుడైతే ఎప్పుడు ఇలా మెర్జ్ అయ్యారంటే రెండు సందర్భాల్లో అనమాట. హ్యాబిటేట్స్ అనే వాళ్ళ యొక్క నివాసాలు కానీ వాళ్ళ యొక్క ఎంక్రోచ్ అయిపోయినప్పుడు, లేకపోతే ఎకనామిక్ ఇంటరాక్షన్ అనేది విత్ సెటిల్ హిందూ పాపులేషన్ తో ఉన్నప్పుడు అనమాట. వాళ్ళ దగ్గర ఎంక్రోచ్మెంట్ అయినా ఉండాలి, వాళ్ళ యొక్క బిజినెస్ అనేది వాళ్ళతో కనెక్షన్ అయినా ఉండాలి. అలా రెండు సందర్భాల్లో వాళ్ళు అనేది వాళ్ళతో కలిసిపోవడం జరిగింది. ఓవర్ టైమ్ సచ్ ట్రైబ్స్ లాస్ట్ దేర్ ఎర్లియర్ ఇండిపెండెన్స్ అండ్ లోవర్ ర్యాంక్డ్ కింద సెటిల్ అయిపోయారు అనమాట, క్యాస్ట్ కింద. బ్రిటిష్ ఎన్కౌంటర్స్ విత్ ట్రైబ్స్ అనమాట. మిక్స్డ్ యాటిట్యూడ్స్ అనమాట. ఫస్ట్ అడ్మైర్డ్ అయ్యారు ట్రైబల్ లైఫ్. గిరిజనులు మరియు కుల సమాజం Sometimes they judged them as a backward and savage కింద. తర్వాత the British tried to study tribal societies, change and civilize their according to British standards. వాళ్ళు అనుకున్న వాళ్ళ స్టాండర్డ్స్ లో మార్చాలనుకోవడం. కంట్రోల్ them for administration and control profit. Displace them from forest for commercial use, timber plantation and mining, etc. కొన్నిసార్లు బ్రిటిష్ వారు గిరిజనులను వెనుకబడిన మరియు అనాగరిక జాతులుగా ముద్రవేశారు. తర్వాత వాళ్లు గిరిజన సమాజాలను అధ్యయనం చేయడానికి ప్రయత్నించారు. వారిని బ్రిటిష్ ప్రమాణాలకు అనుగుణంగా మార్చడానికి ప్రయత్నించారు. పరిపాలన మరియు లాభం కోసం వారిని నియంత్రించారు. వాణిజ్య ఉపయోగం కోసం, కలప తోటలు మరియు గనుల కోసం వారిని అడవుల నుండి స్థానభ్రంశం చేశారు. దీని గురించి మీకేమైనా ప్రశ్నలున్నాయా? Impact of British laws and administration. As the British consolidated power, they imposed a centralized system of law and order in tribal regions. Consequences: loss of autonomy, tribal self-governance was weakened. Outside penetration: earlier non-tribal population avoided dense forest. ఫస్ట్ లాస్ ఆఫ్ అటానమీ జరిగింది, అవుట్ సైడ్ పెనట్రేషన్ అనేది జరిగింది, ల్యాండ్ ఎలనేషన్ అనేది జరిగింది, ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్ అనమాట. మనీ ల్యాండర్స్ కానీ, ప్రైవేట్ ప్రాపర్టీ అండ్ టాక్సేషన్ కానీ, సివియర్ ఇండెప్టెడ్నెస్ కానీ, పావర్టీ కానీ ఇలా వెళ్ళిపోయారు. తర్వాత ఏమైంది, ఈ రెస్పాన్సెస్ అనేది ట్రైబ్స్ అవుట్ సైడ్ ఎంక్రోచ్మెంట్ అనేది అసిమిలేషన్ అప్రోచ్, ఇంటిగ్రేషన్ అప్రోచ్, ఇలా రెస్పాన్సెస్ ట్రైబ్స్ టు అవుట్ సైడ్ ఎంక్రోచ్మెంట్ అనమాట. అసిమిలేషన్ అప్రోచ్. సమ్ ట్రైబ్స్ అనేది గ్రాడ్యువల్ గా హిందూ సోషల్ అండ్ కల్చరల్ నార్మ్స్ కి యాక్సెప్ట్ చేయడము. దే అడాప్టెడ్ క్యాస్ట్ ప్రాక్టీసెస్, బికేమ్ ద పార్ట్ ఆఫ్ లార్జర్ సొసైటీ, లోవర్ రంగ్స్ ఆఫ్ క్యాస్ట్ హైరార్కీ అనమాట. ఇంటిగ్రేషన్ అప్రోచ్ ఏంటి, అడ్జస్టింగ్ బట్ రిటైనింగ్ ఐడెంటిటీ అనమాట. కొంత వరకు ఇంటిగ్రేట్ అవడం. సమ్ ట్రైబ్స్ మెయింటైన్ దేర్ డిస్టింక్ట్ కల్చర్, వాళ్ళ కల్చర్ మెయింటైన్ చేస్తూనే ఇంటిగ్రేట్ అవడము. వర్కింగ్ ఇన్ ట్రేడ్, అగ్రికల్చర్ అండ్ లోకల్ మార్కెట్ వైల్ స్టిల్
ఫాలోయింగ్ ట్రైబల్ కస్టమ్స్ అన్నమాట. రిట్రీటింగ్ ఇంటూ మోర్ ఐసోలేటెడ్ ఏరియాస్ అన్నమాట. కొంతమంది సెపరేట్ అయిపోయి సమ్ గ్రూప్స్ డీపర్ ఇంటూ ఫారెస్ట్ కింద వెళ్ళిపోవడము, రిమోట్ ఏరియాస్. ఇది దే హెల్ప్డ్ దెమ్ ప్రిజర్వ్ దేర్ అటానమీ బట్ ఇంక్రీజ్ దేర్ ఐసోలేషన్ అన్నమాట. సెటిల్ డౌన్ యాజ్ టెనెంట్స్, laborers. Many tribes, after losing land, became tenants under landlords and wage laborers, farms, plantation, and mines. This was the common under British rule due to land alienation అన్నమాట. Revolting against dominant communities, colonial administration, severe tribes chose armed resistance to protect their land and culture. Famous uprisings, Santal rebellion, Munda Ulgula, and Rampa rebellion అన్నమాట. ఇలాగ రివోల్టింగ్ అగైన్స్ డామినెంట్ కమ్యూనిటీస్ అన్నమాట. కొన్ని కమ్యూనిటీస్ మీద అగైనెస్ట్ అయ్యారు. అప్రోచెస్ ఏంటి? ఐసోలేషనిస్ట్ అప్రోచ్ అన్నమాట. ఈ ఐడియా ఏంటంటే కెప్ట్ సెపరేట్ ఫ్రమ్ మెయిన్ స్ట్రీమ్ సొసైటీ అండ్ ప్రిజర్వ్ దేర్ కల్చర్ అన్నమాట. వాళ్ళ కల్చర్ వాళ్ళు ప్రిజర్వ్ చేశారు. ఫాలోడ్ బై బ్రిటిష్ కూడా ఫాలో అయ్యారు. ఎక్స్క్లూడ్ అండ్ పార్షియల్ ఎక్స్క్లూడ్ ఏరియాస్ అనేది రావడం 1935 లో లెడ్ టు నెగ్లెక్ట్, అండర్ డెవలప్మెంట్ అండ్ ఫర్దర్ మార్జినలైజేషన్ అన్నమాట. మార్జిన్ కు పుష్ చేసాడు అనమాట. అసిమిలేషన్ అప్రోచ్ అంటే వాళ్ళు మొత్తం ఇందులో కలిసిపోవడం, అబ్జర్వ్ చేసేసుకోవడం మెయిన్ స్ట్రీమ్ సొసైటీ అనేది. బేస్డ్ ఆన్ ద బిలీవ్ ట్రైబల్ కల్చర్ వాజ్ ప్రిమిటివ్ అన్నమాట. అది చాలా పాతది, ఎర్లియర్ పాతది అన్నట్టు. నెక్స్ట్ కాజ్ ఎరోజన్ ఆఫ్ ట్రైబల్ కల్చర్ అండ్ అటానమీ అనమాట. ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అంటే ఇంటిగ్రేట్ విత్ మోడర్న్ సొసైటీ అండ్ ఓన్ రిటైన్. అంటే ఇంటిగ్రేషన్ ఏంటంటే వాళ్ళ కల్చర్ రిటైన్ చేసుకుంటేనే కొంతవరకు ఇంటిగ్రేట్ అవడం, లైక్ మార్కెట్స్ మీద. ఇది ప్రమోటెడ్ బై జవహర్లాల్ నెహ్రూ త్రూ దిస్ ట్రైబల్ పంచీల్ అనే దాని నుంచి ఆ జవహర్లాల్ నెహ్రూ అనేది చేశాడు అనమాట. బేసిక్ గా పోస్ట్ ఇండిపెండెన్స్ ట్రైబల్ పాలసీస్ సీన్ 5th and 6th షెడ్యూల్ ఎఫ్ఆర్ఏ ఇది అనమాట. ట్రైబల్ రెస్పాన్సెస్, అడ్మినిస్ట్రేటివ్ అప్రోచ్, ఐసోలేషనిస్ట్, అసిమిలేషన్ అండ్ ఇంటిగ్రేషన్ అనమాట. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ అప్రోచెస్ అనమాట. అసిమిలేషన్ అప్రోచ్ ఏంటి? ట్రైబల్ షుడ్ మెర్జ్ ఇంటూ ద గిరిజన సమూహాలు బయటి జోక్యాన్ని ఎదుర్కోవడానికి వివిధ పద్ధతులను అవలంబించాయి. ఐసోలేషనిస్ట్ అప్రోచ్ అంటే ప్రధాన స్రవంతి సమాజం నుండి విడిగా ఉంటూ వారి సంస్కృతిని కాపాడుకోవడం. బ్రిటిష్ వారు కూడా దీన్నే అనుసరించారు. 1935 చట్టంలో ఎక్స్క్లూడెడ్ మరియు పార్షియల్లీ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్ అనేవి వచ్చాయి. అయితే ఇది నిర్లక్ష్యం, అభివృద్ధి లేకపోవడం మరియు మరింత మట్టడుగు స్థాయికి నెట్టివేయబడటానికి దారితీసింది. ఎసిమిలేషన్ అప్రోచ్ అంటే గిరిజన సంస్కృతి మరియు స్వయం ప్రతిపత్తి ఇరోడెడ్ అవ్వడానికి కారణమైన ప్రధాన స్రవంతి సమాజంలో పూర్తిగా కలిసిపోవడం. ఇంటిగ్రేషన్ అప్రోచ్ అంటే ఆధునిక సమాజంలో కలిసిపోతూనే వారి స్వంత గుర్తింపును కాపాడుకోవడం. దీనిని జవహర్లాల్ నెహ్రూ పంచశీల్ ద్వారా ప్రోత్సహించారు. ఇది ప్రాథమికంగా స్వాతంత్ర్యం తర్వాత గిరిజన విధానం. 5వ మరియు 6వ షెడ్యూల్స్, పెసా మరియు ఎఫ్ఆర్ఏ దీనికి ఉదాహరణలు. గిరిజన సమూహాలు వలస పరిపాలనను నిరోధించడానికి ఆయుధ పోరాటాన్ని ఎంచుకున్నాయి. సంతాల్ తిరుగుబాటు, ముండా ఉల్గులాన్ మరియు రంపా తిరుగుబాటు వంటివి ప్రసిద్ధమైనవి. మీకు ఈ విషయమై ఏవైనా ప్రశ్నలున్నాయా? Isolationist approach, all 1772 to 1857, there were at least 40 recorded tribal revolts. Santa rebellion ఏంటి? సిపాయి మిట్ని అండ్ ద బ్రిటిష్ మోర్ కాషియస్ అన్నమాట. ఈ సంతా రెబెలియన్ యొక్క సిపాయి మిట్ని ఇప్పుడు 1857 నుంచి వాళ్ళు ఏమైందంటే రీజనింగ్ వచ్చి రివోల్ట్స్ మెయిన్లీ ల్యాండ్ ఎలైనేషన్, అన్గ్రూపుల్ నాన్-ల్యాండర్స్ అండ్ అవుట్ సైడర్స్ ఎంటరింగ్ ట్రైబల్ ల్యాండ్స్ అనమాట. ఇది దృష్టిలో పెట్టుకున్నారు. ఎలా ఇది ఏమైందంటే నేషనల్ ఫ్రీడమ్ మూవ్మెంట్ కి తోడ్పడిపోద్దేమో అని భయపడి అడాప్టెడ్ పాలసీ ఐసోలేషనిస్ట్ అప్రోచ్ అనమాట. 1857 నుంచి ఐసోలేషనిస్ట్ అప్రోచ్ అనేది స్టార్ట్ అయింది. ఇదేంటి? కీప్ ట్రైబల్ సెపరేట్ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా, ఈజర్ టు కంట్రోల్ అండ్ లెస్ ఛాన్స్ ఆఫ్ పొలిటికల్ యూనిటీ అనమాట. ఇండియా అనమాట. తర్వాత ఏంటి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 లో ఎక్స్క్లూడెడ్ అండ్ పార్షియల్ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్ వచ్చినాయి. డైరెక్ట్ అడ్మినిస్ట్రేషన్ బై గవర్నర్, నో ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్. వీళ్ళకి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ఉండదు. వీళ్ళ యొక్క బడ్జెట్ అనేది డిస్కషన్ అలాంటివి ఏమి ఉండవు. ఫ్రీలీ ఎంటర్ నో నాన్ ట్రైబల్స్ కుడ్ నాట్ ఫ్రీలీ ఎంటర్ అనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అంతేకాకుండా ప్రకారం ఈవెన్ రోడ్స్ ఎక్స్క్లూడెడ్ అండ్ మరియు కమ్యూనికేషన్ పార్షియలీ వర్ డెలిబరేట్లీ రెస్ట్రిక్టెడ్ టు ప్రివెంట్ కాంటాక్ట్ అనమాట. వాళ్ళని కాంటాక్ట్ అవ్వకుండా చేయడము. ప్రిజర్వ్ ట్రైబల్ డిస్టింక్టివ్నెస్ టెంపరర్లీ బట్ ఆల్సో లెడ్ టు ఐసోలేషన్, నెగ్లెక్ట్, అండర్ డెవలప్మెంట్ అనమాట.
క్రియేటెడ్ సెన్స్ ఆఫ్ సెపరేట్‌నెస్ బిట్వీన్ ట్రైబల్స్ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా అన్నమాట. ఇంతే కాకుండా ఇంకేంటంటే బిగినింగ్ ఏరియా వైస్ ఐసోలేషన్ చేశారు. 1870 ఫస్ట్ స్టెప్ ఏంటి ఐడెంటిఫై సర్టెన్ షెడ్యూల్డ్ ట్రాక్ట్స్ అనేది ఐడెంటిఫై చేయడము, కీప్ ట్రైబ్స్ సెపరేట్ ఫ్రమ్ మెయిన్ స్ట్రీమ్ అడ్మినిస్ట్రేషన్ చేయడము, ఎక్స్‌క్లూడెడ్ అండ్ పార్షియల్ ఎక్స్‌క్లూడెడ్ ఏరియాస్ అని చేయడము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఇన్ 1935 ఫార్ములైజ్డ్ ఐసోలేషన్ పాలిసీ, ఎక్స్‌క్లూడెడ్ ఏరియా డైరెక్ట్ కంట్రోల్ ఆఫ్ గవర్నర్, నాన్ వోటబుల్ ఎక్స్‌పెండిచర్ ఒకటి. నెక్స్ట్ మినిమల్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ బిల్ట్ ఓన్లీ స్ట్రాటజిక్ అండ్ ఫారెస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ అన్నమాట. పర్పసెస్ ఏంటి నో రిప్రజెంటేషన్ ఆఫ్ ట్రైబల్స్ ఇన్ ప్రొవిన్షియల్ లెజిస్లేచర్స్, పార్షియల్ ఎక్స్‌క్లూడెడ్ ఏరియాస్ ఏంటి గవర్నర్స్ కన్సల్ట్ ఈ యొక్క ప్రొవిన్షియల్ మినిస్టర్స్ ని కన్సల్ట్ చేయడం. పాలసీ వచ్చి పార్షియల్ నాన్ ఇంటర్ఫియరెన్స్ అనమాట. వెరీ రెలవెంట్ ప్రపోజల్ ఏం చెప్పాడంటే నేషనల్ పార్క్ ఫర్ ట్రైబల్స్ అనేది పెడదామని చెప్పాడు. కానీ ఇది ఏంటంటే మోర్ ప్రొటెక్ట్ ట్రైబల్స్ ఫ్రమ్ ల్యాండ్ లార్డ్స్ మనీ ల్యాండ్ అవుట్ సైడ్. బట్ ఏంటంటే ప్రాబ్లం వచ్చి ఇక్కడ ఏంటంటే పర్మనెంట్లీ కట్ ఆఫ్ ఫ్రమ్ ద డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. కానీ పాలసీ ఆఫ్ నాన్ ఇంటర్ఫియరెన్స్ అనమాట. బ్రిటిష్ జస్టిఫికేషన్ ఏంటంటే నాన్ ఇంటర్ఫియరెన్స్, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా ఫర్ ఆల్ అన్నమాట. అందరికీ ఈక్వల్ ప్రొటెక్షన్ అనేది చేస్తారు. నెక్స్ట్ వచ్చి ఓపెన్ యాక్సెస్ టు బ్రిటిష్ సర్వీసెస్ రిగార్డ్లెస్, అందరికీ ఓపెన్ యాక్సెస్ ఉంటది. నెక్స్ట్ వచ్చి రెస్పెక్ట్ ఫర్ ఏన్షియంట్ రైట్స్, యూసేజెస్ అండ్ కస్టమ్స్, నో ఇంటర్ఫియరెన్స్ ఇన్ రీజన్ అండ్ వర్షిప్ అన్నమాట. దీని క్రిటిసిజం ఐసోలేషనిస్ట్ అప్రోచ్, వాళ్ళ క్రిటిసిజం ఏంటి కంటిన్యూడ్ ఎక్స్‌ప్లాయిటేషన్ అన్నమాట. కొంతమంది ఇంకా ల్యాండ్ లార్డ్స్ గాని వాళ్ళ ఎంక్రోచ్‌మెంట్ అనేది ఇంకా జరగడం, ల్యాండ్ అలయన్స్ ఇంకా పారాసిస్ట్ అవ్వడం, డివైడ్ అండ్ రూల్ అన్నమాట. న్యూ సెపరేటిస్ట్ మైనారిటీ వాళ్ళు డెలిబరేట్‌గా ట్రైబల్స్ అనేది ఏవే ఫ్రమ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ కింద పెట్టడం కోసం ఇలా చేయడము. నెక్స్ట్ వచ్చి డెవలప్మెంట్ నెగ్లెక్ట్ అన్నమాట. మినిమల్ ఎడ్యుకేషన్ అన్నమాట. హెల్త్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇనిషియేటివ్, ట్రైబల్స్ లెఫ్ట్ బ్యాక్వర్డ్ కంపేర్డ్ టు మెయిన్ స్ట్రీమ్ యాంగ్జైటీ, మెయిన్ స్ట్రీమ్ సొసైటీ అనమాట. యాంగ్జైటీ ట్రైబల్స్ లెఫ్ట్ బ్యాక్వర్డ్ కంపేర్డ్ టు మెయిన్ స్ట్రీమ్ సొసైటీ అనమాట. బయాస్ ఇన్ ల్యాండ్ జస్టిస్ సిస్టమ్స్, laws and land settlements favored tribal advanced non-tribal communities. Tribal being illiterate and unaware లీగల్ ప్రొసీజర్స్, లాస్ట్ ల్యాండ్ అండ్ రైట్స్ అన్నమాట. ఇది మెయిన్ ఐసోలేషనిస్ట్ అప్రోచ్ అనేది ఇట్లా జరిగింది. 1857 నుంచి వాళ్ళు రియలైజ్ అయ్యారు ఇది నేషనల్ మూవ్‌మెంట్ కి పడుతుందని. ఇప్పటి నుంచి వాళ్ళని సెపరేట్ గా రూల్ చేయాలని చెప్పారు. అంతేకాకుండా 1857 నుంచి ఇలా 1935 వరకు ఎలాగా ఫస్ట్ ట్రైబల్ ట్రాక్ట్స్ కింద డివైడ్ చేశారు. తర్వాత వాళ్ళని ఏం చేశారంటే ట్రైబల్ ట్రాక్ట్స్ కింద, తర్వాత పార్షియల్ ఎక్స్‌క్లూడెడ్ ఏరియాస్ కింద పాలించడము. అంతేకాకుండా వాళ్ళు దాంట్లో నాన్ ఇంటర్ఫియర్ అవ్వడము, పాలసీ ఆఫ్ నాన్ ఇంటర్ఫియరెన్స్. నెక్స్ట్ వచ్చి వెరీ రెలెవెంట్ ఒక నేషనల్ పార్క్ ఆఫ్ ట్రైబల్స్ అనేది అతను చెప్పాడన్నమాట. కానీ అది యుఎస్ ఎలాగైతే రెడ్ ఇండియన్ కమ్యూనిటీస్ కి ఎలా అయితే పెట్టారో అలా చేద్దాం అనుకున్నారు. కానీ ఇదేంటి దా కంప్లీట్ డెవలప్‌మెంట్ కి దూరంగా ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ ఏంటంటే ఐసోలేషనిస్ట్ అప్రోచ్ లో కూడా కొంత ఎక్స్‌క్లూడ్ ఏరియాస్ అనేది వేరేగా ఉండడం, మళ్ళీ వాళ్ళ బడ్జెట్ గాని, ఇయన్నీ గాని మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో అసలు డిస్కస్ చేయకపోవడము, ఇట్లా వచ్చేదన్నమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1870 నుంచి ఫస్ట్ స్టెప్ అనేది షెడ్యూల్డ్ ట్రాక్ట్స్ కింద స్టార్ట్ అవ్వడము. 1935లో వచ్చి ఎక్స్‌క్లూడ్ అండ్ పార్షియల్ ఎక్స్‌క్లూడ్ ఏరియాస్. 39లో వచ్చి వెరీ రెలెవెన్స్ ప్రపోజల్ పాలిసీ ఆఫ్ నాన్ ఇంటర్ఫియరెన్స్ అన్నమాట. ఇది మెయిన్ గా వచ్చిందన్నమాట. అంటే ఇక్కడ ఫస్ట్ వాళ్ళ యొక్క అప్రైజింగ్స్ ఎలా జరిగినాయి, ఫస్ట్ ఎలా జరిగినాయి. నెక్స్ట్ వచ్చి అంతేకాకుండా ఇదనమాట.
ఫస్ట్ ఎంటైర్ స్టోరీ ఆఫ్ ఐసోలేషన్ అప్రోచ్ అనేది బ్యాక్గ్రౌండ్ వచ్చి 1857 అండ్ వర్ అట్లీస్ట్ 40 ట్రైబల్ అప్రైజింగ్స్, ఈ సంతాల్ అండ్ సెపాయ్ మ్యూటనీ వల్ల వాళ్ళు రియలైజ్ అవ్వడము. ఈ యొక్క ఆఫ్టర్ 1857 తర్వాత నెక్స్ట్ 6 డికేడ్స్ అంటిల్ 1935 వరకు దేవర్ 28 మోర్ ట్రైబల్ అప్రైజింగ్స్ అనమాట. కోర్ ఇష్యూస్ ఆఫ్ రివోల్ట్స్, ల్యాండ్ ఎలరేషన్, ఎంక్రోచ్మెంట్, డిస్రప్షన్ ఆఫ్ ట్రెడిషనల్ సిస్టమ్. ఈ యొక్క మెయిన్ ఈ 3 జరిగింది. పాలసీ ఆఫ్ ఐసోలేషన్ అడాప్టెడ్ 1857 అనమాట. ఫార్మల్లీగా అడాప్టెడ్ ఐసోలేషనిస్ట్ అప్రోచ్ అనమాట. మెథడ్స్ ఎక్స్ప్లోర్డ్ ఏరియాస్, నెక్స్ట్ వచ్చి పార్షియల్ ఎక్స్ప్లోర్డ్ ఏరియాస్, ఏరియా వైజ్ ఐసోలేషన్ చేయడము, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 లో ఎక్స్ప్లోర్డ్ అండ్ పార్షియల్ ఎక్స్ప్లోర్డ్ ఫార్మలైజ్ చేయడము. తర్వాత వెరీ రెలవెంట్ ప్రపోజల్ అనమాట, ఇన్స్పైర్డ్ బై యుఎస్ నేటివ్ అమెరికన్ రిజర్వేషన్స్ అనమాట. నేటివ్ అమెరికన్ రిజర్వేషన్స్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ప్రొటెక్ట్ ల్యాండ్ లార్డ్స్, మనీ ల్యాండర్స్, అవుట్ సైడర్స్ ఇంటర్ఫియరెన్స్ అనమాట. క్రిటిసిజం ఇది అనమాట. పాలసీ ఆఫ్ నాన్ ఇంటర్ఫియరెన్స్ అనమాట. ఇదేంటి, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా, క్యాస్ట్, ట్రైబ్ ఆర్ క్రీడ్, ఇదనమాట. బ్రిటిష్ ఫ్రేమ్ ద పాలసీ ప్రొటెక్షన్ ఆఫ్ ట్రైబల్ కల్చర్ అనేది చేశారనమాట. ఇది ఎందుకు, వాళ్ళు ఈక్వల్ ప్రొటెక్షన్ ఉంచడము, వాళ్ళ సబ్జెక్ట్స్ వాళ్ళ యొక్క సర్వీసెస్ ఎప్పుడూ ఉంటాయని చెప్పడము, ఏన్షియన్ రైట్స్ అండ్ ప్రొటెక్ట్ చేస్తామని చెప్పడము, నాన్ ఇంటర్ఫియరెన్స్ రిలీజియన్ అండ్ వర్షిప్ లో ఇంటర్ఫియర్ అవ్వమని చెప్పారు. క్రిటిసిజం ఏంటంటే కంటిన్యూడ్ ఎక్స్ప్లాయిటేషన్, డివైడ్ అండ్ రూల్, నెగ్లెక్ట్ ఆఫ్ డెవలప్మెంట్, బయాసెస్ ల్యాండ్ సెటిల్మెంట్స్ అండ్ జస్టిస్ సిస్టమ్. వాళ్ళకి ఎడ్యుకేషన్ రాదు, ఇలా ఉండడం అనమాట. వై ఐసోలేషన్ అనమాట. ఫస్ట్ క్వశ్చన్, ఫియర్ ఆఫ్ ట్రైబల్ రోల్ ఇన్ రివోల్ట్స్ అండ్ ఫ్రీడమ్ మూవ్మెంట్. హౌ, ఎలా జరిగింది? షెడ్యూల్డ్ ట్రాక్స్ 1870, పార్షియలీ ఎక్స్ప్లోర్డ్ ఏరియాస్ 1935, నాన్ ఓటబుల్ ఎక్స్పెండిచర్, లిమిటెడ్ రోడ్స్, రెస్ట్రిక్టెడ్ కాంటాక్ట్ అనమాట. క్రిటిసిజం, ఎక్స్ప్లాయిటేషన్ ఏంటి, కంటిన్యూడ్, డెవలప్మెంట్ నెగ్లెక్టెడ్, అండ్ ఇట్ బికేమ్ టూల్స్ ఆఫ్ డివైడ్ అండ్ రూల్ అనమాట. ఇలాగా మొత్తం 3 కింద ఉన్నాయన్నమాట. ఇది దీని యొక్క ఐసోలేషనిస్ట్ అప్రోచ్ అనమాట 9.1.